జరగాల్సిన దాని గురించి ఆలోచించకుండా జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఇప్పుడు? రే తమ్ముడు, ఆ రూమ్లోకి వెళ్ళాక ఏం జరగాలన్నది నీ చేతుల్లోనే ఉంది. నువ్వేది డిసైడ్ అయితే అదే అవుతుంది. ఆ అమ్మాయిని నేను తలుచుకుంటేనే నా ఫస్ట్ నైట్ జరగకుండా ఆపాను. మగాడివి నువ్వు తలుచుకుంటే ఆపలేవా? నేనొక మగాణ్ణే చేతులు ముడుచుకొని ఓ మూలన పడుకునేలా చేశాను. ఒక ఆడదాన్ని కంట్రోల్లో పెట్టుకోలేవా? అక్క, ఆ ఎర్ర బస్సు గురించి నీకు సరిగ్గా తెలీదు. అది చాలా డేంజర్. మధుబాబు గురించి మీరేం ఆందోళన పడకండి అమ్మగారు. మధుబాబుకి ఎట్టా చెప్తే అర్థమవుతుందో, ఏం చేస్తే మధుబాబు మనసు మారతాదో నాకు బాగా తెలుసు. నీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా లక్ష్మి? అన్ని రకాలుగా చూసే కదా నిన్ను మా మధుసూదన్కిచ్చి పెళ్లి చేశాం. ఇక్కడే ఉండు. ప్లీజ్ అత్తయ్య, ఆ ఎర్ర బస్సుని తక్కువ అంచనా వేయడానికి లేదు. నువ్వే ఏదో ఒక ఐడియా చెప్పు అత్తయ్య. హైమావతి, హైమావతి, చెప్పండి అత్తయ్య గారు. గ్లాస్తో పాలు తీసుకొని రామ్మా. అలాగే అత్తయ్య. ఆ. ఐడియా. ఈ ఫస్ట్ నైట్ జరగకుండా ఉండాలి అంటే మీరిద్దరూ ప్రశాంతంగా నిద్రపోవాలి. ఆ ఎర్ర బస్సు పక్కనుండగా ప్రశాంతంగా నిద్ర ఎలా వస్తుంది అత్తయ్య? అదే చెప్తున్నాను విను మ్యాడీ. ఆ లక్ష్మి తీసుకొచ్చిన పాల గ్లాస్లో టాబ్లెట్స్ కలిపేద్దాం. అప్పుడు ఆ మిల్క్ తాగగానే ఇద్దరూ నిద్రలోకి జారుకుంటారు. ఇప్పటికిప్పుడు టాబ్లెట్స్ ఎవరు తెస్తారత్తయ్య? యూ డోంట్ వరీ, టాబ్లెట్స్ నా దగ్గరున్నాయి. టాబ్లెట్స్ నీ దగ్గర ఎందుకున్నాయి అత్తయ్య? అదా, నా గతం గుర్తొచ్చిన ప్రతిసారి నాకు నిద్ర పట్టాలంటే నాకున్న ఒకే ఒక్క ఆప్షన్ టాబ్లెట్సే. ఉండండి, నేను వెళ్ళి ఆ పని చూసొస్తాను. అమ్మా హైమావతి, మావయ్య గారు. ఆ పనులన్నీ నువ్వు చేయించు. అలాగే నాన్నగారు. పిల్లలు తయారవుతున్నారా? అవుతున్నారు మావయ్య గారు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయమ్మా? సుకన్య వాళ్ళు చేస్తున్నారు. అయిపోతున్నాయి మావయ్య గారు. సరే, ముహూర్తానికి సమయం అవుతోంది. త్వరగా కార్యక్రమం చూడండి. అలాగే మావయ్య గారు. నువ్వురా.